అందరికీ ఇష్టం ఉండేది హలీం. సో హలీం ఎంతవరకు తినొచ్చు, హలీం తింటే హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా, దాని గురించి మాట్లాడుకుందాం. సో హలీం ఏంటంటే మనకి దాంట్లో చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తారు. సో హలీంలో నాన్ వెజ్ ముఖ్యంగా యాడ్ చేస్తూ ఉంటారు. సో రెడ్ మీట్ కానివ్వండి, అంటే మటన్ కానివ్వండి, లేదంటే చికెన్ కానివ్వండి. నేను ప్రిఫర్ చేసేది ముఖ్యంగా చికెన్ హలీం మాత్రమే. ఎందుకంటే చికెన్లో లీనర్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. మటన్ హలీంలో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి మటన్లో. అందుకనే మటన్ది అవాయిడ్ చేసి చికెన్ది ఎంజాయ్ చేస్తే చాలా మంచిది. అదే కాకుండా దాంట్లో వీట్, గోధుమలు కూడా యాడ్ చేస్తారు. గోధుమలు హోల్ గ్రెయిన్స్ ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో అవి యాడ్ చేస్తారు. అదే కాకుండా పప్పులు కూడా యాడ్ చేస్తారు. ఈ దాల్స్ యాడ్ చేసిన వల్ల అండ్ ఈ చికెన్ ఆల్రెడీ ప్రెజెంట్గా ఉంది కాబట్టి కంప్లీట్ హై ప్రోటీన్ మీల్ లాగా కూడా మనము హలీం అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి చికెన్ అండ్ దాల్స్ ఏవైతే కంబైన్ చేసి ఈ డిష్లో ఉందో దాంట్లో ఏమవుతుంది అని అంటే కంప్లీట్ ప్రొఫైల్ ఆఫ్ అమినో యాసిడ్స్ వస్తాయి. సో అమినో యాసిడ్స్ అంటే ఏంటంటే ప్రోటీన్స్ సబ్ డివిజన్ అవుతాయండి. సో అలా ఈ కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ అనేది మనకి లభిస్తాయి. సో ఇలా మనకి హై ప్రోటీన్ మీల్ అనేది మనము హలీంని చూస్ చేసుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ కూడా ప్రజెంట్ ఉంటాయండి. సో మనము పప్పులు అండ్ దాంతోపాటు గోధుమలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా మంచిది. ఈ కాంబినేషన్ తీసుకున్నప్పుడు కూడా మంచి అమినో యాసిడ్స్ అనేవి మనకి బాడీకి లభిస్తాయి. అదే కాకుండా దీంట్లో ఫైబర్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం పప్పులు అండ్ గోధుమలతో తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఫైబర్ అనేది సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకు లభిస్తుంది. సో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి లభిస్తాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానివ్వండి, డైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, అలాంటి వాటికి కూడా బాగా పనికొస్తుంది. అదే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే చిరుధాన్యాల్లో మనకి పప్పులు కానివ్వండి, గోధుమలు కానివ్వండి, దీంట్లో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి అండ్ అలాగే విటమిన్స్ కూడా ప్రజెంట్ ఉంటాయి కాబట్టి ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీగా కూడా పనిచేస్తుంది. సో మనం హలీం తీసుకున్నప్పుడు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా టాపింగ్ ఆఫ్ గీ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి తీసుకోవద్దు. దాంట్లో ఎక్కువగా ఆ ఆయిలీ కంటెంట్ ఉంటుంది కదా, అదొక్కటి తగ్గించేసినట్టయితే డెఫినెట్గా హలీం కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అదే కాకుండా ఫ్లేవర్స్ అనేవి ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి కాస్త లిటిల్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టయితే వెజిటేరియన్ వర్జన్ ఆఫ్ హలీం కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. దాంట్లో కూడా మనము గోధుమలు అలాగే పప్పులు వాడతాం కాబట్టి అమినో యాసిడ్ ప్రొఫైల్ అనేది బాగుంటుంది అండ్ కంప్లీట్ ప్రొఫైల్ ఆఫ్ ప్రోటీన్ అనేది మన బాడీకి లభిస్తుంది కాబట్టి బాడీ వెల్ బీయింగ్కి కానివ్వండి, స్ట్రెంథనింగ్కి కానివ్వండి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టైం మీరు హలీం తిన్నప్పుడు చిన్నగా జాగ్రత్త తీసుకునాల్సింది ఏంటంటే మీరు ఎక్స్ట్రా టాపింగ్ ఆఫ్ ఆయిల్ కానివ్వండి, గీ కానివ్వండి దాంట్లో యాడ్ చేసుకోకుండా హలీంని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా హెవీ క్వాంటిటీలో కాకుండా పోర్షన్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పోర్షన్ కంట్రోల్ కూడా చాలా జాగ్రత్త తీసుకొని మీరు హలీం అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు మార్నింగ్ నుంచి ఏం తీసుకోకుండా ఉన్నట్టయితే హలీం తీసుకోవచ్చు ఒక గుడ్ పోర్షన్లో. లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అవి రెగ్యులర్గా అయినట్టయితే ఒకవేళ ఈవినింగ్ టైంలో మీరు ప్రిఫర్ చేసినట్టయితే హలీం స్మాల్ పోర్షన్ ఆఫ్ హలీం 1 కప్ అదైతే సరిపోతుంది. సో ఇలా పోర్షన్ కంట్రోల్ అలాగే చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే హలీం కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అండ్ న్యూట్రిషియస్ మీల్ లాగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. హలీంలో మనము గోధుమలు, పప్పులు అండ్ చికెన్ యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ కూడా ఉంటుందండి. ఒకవేళ అనీమియా డెఫిషియెంట్ వాళ్ళు అని ఉంటే వాళ్ళు హ్యాపీగా ఇలాంటి డిష్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. సో హలీం తిన్నప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ కూడా హెల్ప్ అవుతుంది. సో ఐరన్ డెఫిషియన్సీని కవర్ చేసుకోవడానికి హలీం తిన్నట్టయితే హై ఐరన్ ఇంటేక్ అనేది ఉంటుంది. అదే కాకుండా మనకి కాంబినేషన్ ఆఫ్ దాల్స్ అండ్ వీట్ దాంతోపాటు చికెన్ ఉంది కాబట్టి దీంట్లో న్యూట్రియం ప్రొఫైల్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రొఫైల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ మీరు డయాబెటిక్ పర్సన్ అయినా పోర్షన్ కంట్రోల్గా అండ్ అట్ ద సేమ్ టైం గీ తక్కువగా యాడ్ చేసుకొని టాపింగ్ ఆఫ్ గీ లేకుండా తిన్నట్టయితే హ్యాపీగా మీరు హలీం అనేది ఎంజాయ్ చేయొచ్చండి. హలీం అనేది ఒక హై ఎనర్జీ ఇచ్చే డిష్. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాము రంజాన్ సీజన్లో హలీం పోస్ట్
ఫాస్టింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఫాస్టింగ్ చేసినప్పుడు పోస్ట్ ఫాస్టింగ్ మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి, అట్ ద సేమ్ టైం మన బాడీకి నీడ్ అయ్యే ప్రోటీన్ కూడా కావాలి. కాబట్టి ఈ హలీమ్ అనే డిష్ అనేది కంప్లీట్గా మనకి వీట్ ద్వారా కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది, అలాగే పప్పులు అండ్ చికెన్ ద్వారా ప్రోటీన్ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ డిష్ అనేది చాలా మంచిది ఉంటుంది. అదే కాకుండా దీంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఎనర్జీ బూస్టింగ్కి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ మజిల్ ప్రోటీన్ మెయింటెనెన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు హలీమ్ తిన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హలీమ్ కూడా ఒక హెల్దీ డిష్ లాగా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. వెజిటేరియన్ హలీమ్ అయితే మీకు ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయండి, ఎందుకంటే దాంట్లో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ హలీమ్ తీసుకున్నట్టయితే ఎక్స్ట్రా టాపింగ్ ఆఫ్ క్యాష్యూస్ కానివ్వండి ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకుంటే మంచిది. అండ్ దాంతోపాటు గీ కూడా ఎక్స్ట్రా టాపింగ్ లేకుండా తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాట్స్ మన క్యాష్యూస్ కానివ్వండి గీ కానివ్వండి ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యాట్ ఇంటేక్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండు మనం కంట్రోల్లో చేసి కరెక్ట్ పోర్షన్లో మనం హలీం తిన్నట్టయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. దీంతోపాటు మనకు దీంట్లో వచ్చే కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీలీ ఫంక్షన్కి హెల్ప్ అవుతుంది. సో మన హెల్త్ మెయింటెనెన్స్కి కానివ్వండి, హెయిర్ మెయింటెనెన్స్కి కానివ్వండి, స్కిన్ మెయింటెనెన్స్కి కానివ్వండి, అండ్ అలాగే దీంట్లో దాల్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దాని నుంచి వచ్చే విటమిన్ సి కానివ్వండి, ఈ కానివ్వండి, ఏ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం మినరల్స్ కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన మజిల్ సార్నెస్ అండ్ ఐరన్ లెవెల్స్ని కూడా చాలా మంచిగా పెడుతుంది అండ్ గుడ్ బ్లడ్ సర్క్యులేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ టైం హలీం తిన్నప్పుడు చిన్న కరెక్షన్స్ చేసుకొని హలీంని హెల్దీ వర్జన్లో కూడా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు.